రేపు మనకు గురువారము అలానే కాకుండా ముక్కనుమ పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ యొక్క సమస్యలన్నిటిని కూడా తీర్చేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి గురువారం ఎవరైతే పసుపు డబ్బాలో ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి ప్రవేశించి మీకు చక్కటి సంపదతో పాటు శ్రేయస్సు కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అసలు పసుపు డబ్బాలో ఏం వేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నస్తే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక పసుపు గురించి మనందరికీ తెలిసిందే కదా. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు అనేది అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటుంది. మనం పూజ కోసం సపరేట్గా తెచ్చుకుంటాము, ఇంట్లో వాడుకునే పసుపుని మనం సపరేట్గా తెచ్చుకుంటూ ఉంటాము. అలాంటి పసుపు డబ్బాలో గురువారం పూట ముఖ్యంగా మనం ఏంటంటే కనుకనండి ఒక్క వస్తువుని పెట్టుకుంటే చాలు, మనకు విపరీతమైన ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బాగా సంపాదించుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, బాగా డబ్బుని ఆకర్షించుకోవాలి అని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క పనిని చేసేసుకోండి, సరిపోతుంది. మీరే ఆశ్చర్యపోయే ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటేనండి నార్మల్గా మన పూర్వీకులు కావచ్చు, బాగా డబ్బు ఉండే వాళ్ళు కావచ్చు, అంటే పసుపు డబ్బాలో ఈ వస్తువులని పెడతారు. అలా పెట్టడం వల్లనే ఏంటంటే కనుక వారి సంపద రెట్టింపు అయిందని కూడా పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని చూడగలుగుతారు. ఇంటి పరంగా బాగుంటుంది, ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పటం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా అండి ఆచరించండి, సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే గురువారాన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే లక్ష్మీ వారంగా కూడా పరిగణిస్తాము. రేపు అందులో మనకేంటంటే ముక్కనుమ కదా, కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల అయితే మంచి రిజల్ట్ చూస్తారు. అందుకే గురువారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అలా చేసిన తర్వాత ఇంటిని శుద్ధి చేసుకుని అనంతరం ఏంటంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంట్లో పూజ గదిలో ఒక చిన్న దీపం లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. గురువారం శుక్రవారం ఖచ్చితంగా లక్ష్మీదేవి పటం ముందు మన స్తోమతకు తగ్గట్టు మనం ఏంటంటే దీపారాధన చేస్తే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఏ ఇంట్లో అయితే గురువారం లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి చేరుతుందని పురాణాలే చెబుతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మనం పూజ గదిలో ఈ విధంగా దీపారాధన చేసుకునే ముందు దీపానికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి దీపారాధన చేసుకుని ఆ తర్వాత మన పూజ గదిలో పసుపులో కొంచెం రోజ్ వాటర్ కానీ గంగాజలం కానీ కలిపి స్వస్తి గుర్తు వేసుకోవాలి. అలా వేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి రాకను సూచిస్తూ ఉంటుంది. స్వస్తి గుర్తు అదృష్టానికి సాంకేతంగా భావిస్తూ ఉంటారు. అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి అంటే స్వస్తి గుర్తు ది బెస్ట్గా పరిగణిస్తారు. కాబట్టి స్వస్తి గుర్తు బీరువాపై అలానే కాకుండా తలుపులపై దానికి తోడు పూజ గదిలో వేసుకుంటే సరిపోతుందన్నమాట. స్వస్తి గుర్తు చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది స్వస్తి గుర్తు. కాబట్టి పసుపుతోనే వేసేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బా నార్మల్గా ఏంటంటే అందరి ఇళ్లలో అంటే వంటగదిలో పసుపు డబ్బాలు ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే స్టీల్ డబ్బాలో పోసుకుంటారు, కొంతమంది జార్ లాగా ఉంటుంది కదా అందులో పోసుకుంటారు, కొంతమంది ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టుకుంటారు. కానీ పసుపుని మనం ఏంటంటే కనుకనండి గాజు దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ జార్ లాగా ఉంటుంది కదా అందులో పెట్టాలి, కానీ ప్లాస్టిక్లో పెట్టకూడదు. ఒకవేళ ఇప్పటికి కూడా మీరు ప్లాస్టిక్ డబ్బాలోనే పసుపు పోసి పెట్టుకుంటున్నారంటే దాన్ని మార్చుకోండి. అంటే మీ వీలుని బట్టి మీ సమయాన్ని బట్టి మీరేంటంటేనండి దాన్ని మార్చుకోండి, సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక గాజుది కూడా వాడుకోవచ్చు, స్టీల్ది కూడా వాడుకోవచ్చు. కానీ ఇవేంటంటే కనుక శుభసూచికండి, ఈ డబ్బాలు కూడా సూచిస్తూ ఉంటాయి అనమాట. అంటే మంచి చెడుని సూచిస్తూ ఉంటాయి. అందుకే మనం ఏంటంటే కనుక ఇలాంటివి అంటే మనం చూసుకొని తెచ్చుకుంటే సరిపోతుంది. ప్లాస్టిక్ ఏంటంటే కనుక అది పెద్దగా మనకు అంతగా అనుకూలించదు. నార్మల్గా ఒక రకంగా చెప్పాలంటే పసుపు డబ్బాకు మనం ప్లాస్టిక్ డబ్బాని అసలు పెట్టకూడదు. మన ఇళ్లలో కూడా ఏంటంటే కనుక మన అమ్మల దగ్గర మన తాతమ్మల దగ్గర మనం చూస్తూ ఉంటాం కదండి, వాళ్ళు నార్మల్గా ఏంటంటే కుండలో పోసి పెట్టుకుంటుంటారు. చిన్న చిన్న కుండ టైప్లో ఉంటాయి కదా, అవి చూడటానికి చాలా బాగుంటాయి, అందులో పోసి పెట్టుకుంటారు. అలానే కాకుండా కొంతమంది స్టీల్ డబ్బాలో చిన్న చిన్నవి అలాంటి డబ్బాలో పసుపు పోసి పెట్టుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక తర్వాత మీరు రేపు గురువారం రోజున ఖచ్చితంగా పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఈ వస్తువు పెట్టడం వల్ల మంచి శుభ ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు, సంపాదనని సొంతం చేసుకోగలుగుతారు, చక్కగా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటి పసుపు డబ్బాలో ఖచ్చితంగా ఏంటంటే కనుక 5 యాలకులను పెట్టుకోండి. ఈ 5 యాలకులు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి, అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి యాలకులను మీ ఇంట్లో పసుపు డబ్బాలో వేసేసుకోండి. మనం ఏంటంటే నార్మల్గా పసుపు డబ్బాలో ఎప్పుడు పడితే అప్పుడు యాలకులను పెట్టకూడదు. శుక్రవారం అలానే కాకుండా గురువారం మనము నార్మల్గా చూసుకున్నట్టయితే లక్ష్మీవారం మనం ఏంటంటే గురువారంగా పరిగణిస్తాం. కాబట్టి గురువారం పెట్టండి. ఒకవేళ కుదరలేదండి అనుకునేవారు శుక్రవారం రోజు పెట్టుకోండి, కానీ మ్యాక్సిమం అయితే గురువారమే పెట్టండి. అలా పెట్టడం వల్ల అయితే మంచిదండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. యాలకులు 5 తీసుకొని మనం పెట్టుకుంటాం కదా, అవి చిల్లులు కానీ
అలానే అంటే కొంచెం పాడైపోవటం కానీ ఇలాంటివి లేకుండా మనం చూసుకొని 5 యాలకులను పసుపు డబ్బాలో వేసుకోవాలన్నమాట. అలా వేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని పురాణాలే చెబుతున్నాయి. కావున రేపు మనకు ముక్కనమ్మ మనం ఏం పెద్దగా చేయకపోయినా, ఏది అంటే మనం చేసుకునేంత వీలు లేకపోయినా సరే ఈ ఒక్క పనిని చేయండి. శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత దీపారాధన చేసుకుని 5 యాలకులు తీసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకుని ధనం రావాలి, సంపాదన పెరగాలి, పేరు ప్రతిష్టతో పాటు మేము చక్కగా ఉండాలి, మాకు నీ అనుగ్రహం కావాలి తల్లి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ 5 యాలకులు పసుపు డబ్బాలో వేసేసి పెట్టుకోండి, సరిపోతుంది. వీటిని తీయాల్సిన అవసరం లేదు. 2 నెలలు పెట్టుకొని ఆ తర్వాత వాటిని తీసేసి మనం ఏంటంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో కానీ పాడే నీళ్ళల్లో కానీ పడేసుకుంటే సరిపోతాయండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, కానీ ఇతరులతో పంచుకోకండి. మేము ఇలా చేసాం అందుకే మాకు ఫలితం వచ్చిందని మనం ఇతరులతో చెప్పుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి. కావున మనం గురువారం రోజున చక్కగా పసుపు డబ్బాలో ఇది వేసి పెట్టుకోవచ్చు. శుక్రవారం వేసినా చాలా మంచిది అండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. యాలకులు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి యాలకులను పసుపు డబ్బాలో వేయటం వల్ల అయితే మనము చక్కగా రిజల్ట్ని చూడగలుగుతాం అనమాట. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక విపరీతంగా సంపాదన పెరగాలి. అస్సలు కూడా మా భర్త సంపాదన పెరగటం లేదు, మా భర్త సంపాదన ఏంటంటే కనుక పెరగక తగ్గిపోతూ ఉంటుందండి. సంపాదన లేక మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాము, ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఇది కూడా ఏంటంటే కనుక మనము డబ్బుకు సంబంధించిందనమాట. నార్మల్గా ఇది కూడా పసుపు డబ్బాలో పెట్టుకునేది. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే భర్త సంపాదన పెరుగుతుంది. ఎవరికైతే స్త్రీలు భర్త సంపాదన పెరగటం లేదు, మాకు చాలని జీతం వస్తుంది, అందులో మేము బ్రతకలేకపోతున్నామని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక పసుపు డబ్బాలో 5 రూపాయల బిల్లుని తీసేసుకుని దాన్ని ఏంటంటే కనుక కొంచెం నీళ్ళతో కానీ పాలతో కానీ కడిగి దాన్ని అంటే తడి లేకుండా తుడిచేసి మీ ఇంటి అడుగులో పసుపు డబ్బాలో వేసి పెట్టేసుకోండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తల్లికి ధనం అంటే ఇష్టం కదండి, అంటే డబ్బు అంటేనే లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి అంటేనే డబ్బు. కాబట్టి ఇలా ఏంటంటే మనం పసుపు డబ్బాలో 5 రూపాయల బిల్లని వేసి పెట్టడం వల్ల నిరంతరం డబ్బు ప్రవాహం లాగా వస్తుంది. భర్త సంపాదన పెరగటానికి, భర్త అంటే చక్కటి ఐశ్వర్యాన్ని కలిగి ఉండటానికి, ఆ భర్త యొక్క ధన ద్వారాలను తెరిపించుకొని ధనాన్ని రప్పించుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ 5 రూపాయల బిల్ల పరిహారం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుంది. కావున ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి. ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి. అంటే 5 రూపాయల బిల్లని మనము వేసి పెడతాం కదా, అది అలాగే ఉంచవచ్చు. లేకపోతే మీకు ఇష్టం లేకపోతే తీసేసి దాన్ని కొంచెం క్లాత్తో తుడిచిన తర్వాత మీ భర్త పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోమని ఇవ్వండి. ఇలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే కనుక భర్తకు అంటే చక్కటి ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి ఉంటుందన్నమాట. అభివృద్ధి అంటే దారిలో ప్రయాణించడం, అభివృద్ధి బాటలో వెళ్ళటం అనేది మీరు మీ కళ్ళతో చూస్తారు. అంటే నార్మల్గా పసుపు డబ్బాలు 5 రూపాయలను పెట్టి 24 గంటల తర్వాత తీసేసి పర్సులో పెట్టుకోవచ్చు. కానీ మనం నీళ్ళతో కానీ ఇంకా దేనితో కూడా కడగకూడదండి. పసుపు డబ్బాలో పెట్టిన తర్వాత తుడిచేసి 5 రూపాయల బిల్లని డైరెక్ట్గా పర్సులో పెట్టుకోవాలి. లేదు మేము పెట్టుకోలేమనుకునేవారు ఆ పసుపు డబ్బాలోనే వేసి ఉంచండి, ఏం కాదు. అడుగు బాగాన వేసేస్తే సరిపోతుంది. దానిపై నుంచి పసుపుని పోసుకోండి. అలా పోసేసుకొని మీరు వంటల్లో వాడుకోవచ్చు. వంటల్లో రుచి ఉంటుంది, వంటలు కూడా చక్కగా అంటే ఒక క్రమంగా అవుతూ ఉంటాయి. అలానే కాకుండా కొన్ని వృధా ఖర్చులు తగ్గుతాయి. అలాగే వచ్చేసి వంటగదిలో ఉండే చెడు వెళ్ళిపోతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. దైవానుగ్రహం కూడా కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక దైవానుగ్రహంతో మనం ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి గురువారం రోజున ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా పసుపు డబ్బాలో వేయండి. ముందు చెప్పుకునేది ఏంటంటే కనుక ఇంట్లో ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి ఉండాలి, ధనం రావాలి, ధనం పెరగాలి అనుకునేవారు యాలకులను పెట్టుకోండి. ఆ తర్వాత భర్త సంపాదన పెరగాలి అనుకునేవారు ఖచ్చితంగా 5 రూపాయల బిల్లని పెట్టండి. ఇలా 2 విధాలుగా బాగుంటుంది. ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం అంటే ఇది కూడా గురువారం పూట ఆచరించేదే. ఇదేంటంటే కనుక 4-5 రూపాయల బిళ్ళలతో చేసుకునే పరిహారం అనమాట. ఇది పసుపు పేస్ట్ కావాలి. పసుపు పేస్ట్తో చేసుకునే పరిహారం. అప్పుల బాధలతో చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పు ఉందని చాలా మంది కూడా సతమతం అయిపోతూ ఉంటారు. అప్పు తీరటం లేదు, ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రావటం లేదండి, అప్పులు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇది కూడా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. 4-5 రూపాయల బిల్లని తీసుకోండి. గురువారం రోజున ఒంటి స్నానం చేసినా పర్వాలేదు, ఈ పరిహారం చేయొచ్చు. అప్పుడు తీర్చుకోవడానికి అంటే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. ఈ యొక్క 5 రూపాయల బిల్లలు ఉన్నాయి కదా, మనం ముందే చెప్పాం కదా, 5 అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. 5 రూపాయల బిల్లని ఆ తల్లి చాలా ఇష్టపడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే 5 రూపాయల బిల్లల్ని 4 తీసుకోండి. 4-5 రూపాయల బిల్లలే ఉండాలి. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1 స్పూను 2 స్పూన్లంత పసుపు పోయండి. పోసేసి దాంట్లో నీళ్లు కానీ రోజ్ వాటర్ కానీ పోసేసి దాన్ని పేస్ట్ లాగా ఇక్కడ చూయించే విధంగా కలిపేసుకోండి.
అలా కలుపుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ ఇంటి పూజ గదిలో పెట్టుకోండి. అలా పెట్టేసుకొని మీరు సంకల్పం చెప్పుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అప్పుల కోసం మాత్రమే చేయాలి. ఇంకా మిగతా మీరు దేనికోసం చేసినా పెద్దగా ఫలితం ఉండదనమాట. అన్ని కలిపి పరిహారాలు ఒకటే రోజు చేసుకోవచ్చండి అంటే కనుక చేయొచ్చండి, ఏం కాదు, ఫలితం ఉంటుంది. ఎందుకంటే మనం పసుపు డబ్బాలో 2 వస్తువులను మనం పెట్టుకోం కదా, యాలకులు అంటే ₹5 బిళ్ళ, అలా సపరేట్గా మనకి ఇష్టం వచ్చింది మనం పెడతాము. కాబట్టి ఇదేంటంటే కనుక మనం పూజ గదిలో చేసుకుంటాం, అది పసుపు డబ్బాలో పెట్టుకుంటాం కాబట్టి మనకేం కాదు, మంచి ఫలితమే ఉంటుంది. ఇలా పసుపు మిశ్రమాన్ని కలిపేసుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకొని ₹5 బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మీరు చెప్పే సంకల్పంపై ఏంటంటే కనుక మీ పరిహారం ఆధారపడి ఉంటుంది. ఇలా సంకల్పం చెప్పేసుకున్న తర్వాత ₹5 బిళ్ళలు ఏంటంటే కనుక మీరు కలుపుకున్న ఆ యొక్క పసుపు మిశ్రమంలో వేసేయండి. వేసేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అప్పు తీరాలి, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, మా జీవితంలో అప్పు పెరుగుతుంది, తగ్గటం లేదనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకుని మీరు పెట్టేసుకున్న తర్వాత 48 గంటలు వదిలేయాలి. అంటే గురువారం రోజు వదిలేయాలి, శుక్రవారం రోజు వదిలేయాలి, శనివారం రోజు తీయాలండి. ఎందుకంటే శుక్రవారం పసుపు అంటే మనం తీయం కదా, కాబట్టి అలాగే ఉంచండి. మనకైతే పరిహార శాస్త్రంలో అలాగే చెప్పబడుతుందండి. 48 గంటల పాటు ఉంచేసిన తర్వాత ఆ పసుపులో నుంచి ₹5 బిళ్ళలు ఉన్నాయి కదా, వాటిని తీసేయాలి. ఆ పసుపు మిశ్రమం అంతా కూడా ఒక చెట్టు మొదట్లో పోసుకోవాలి. అలానే తీసుకెళ్లి తులసి మొక్క మొదట్లో మాత్రం అస్సలు పోయకండి. మిగతా చెట్లు ఏవైనా పర్వాలేదు అక్కడ పోయండి. ఇంకా ఆ తర్వాత ఈ ₹5 బిళ్ళలు తీశారు కదా, వీటిని కొంచెం శుభ్రం చేసుకోండి. చేసిన తర్వాత మీకు దగ్గరలో ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళేసి హుండీలో వేసుకోండి. లేదంటే కనుక ఎవరికైనా సరే అంటే నలుగురికి పేదవారికి ₹5 బిళ్ళలు దానం చేయండి. ఇలా అంటే చెయ్యటం వల్ల సంపాదన పెరగటంతో పాటు అప్పు తీరుతుంది. అప్పు తీరే మార్గాలు మనకు తెలుస్తాయి. అప్పు ఇచ్చే స్థాయికి మనం వెళతాము. అప్పుని మనం తీర్చేసుకోగలుగుతాము. అప్పు లేకుండా మన జీవితంలో సుఖ సంతోషాలను కలిగించుకోగలుగుతాము. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి మనకి ఇబ్బంది అనేది లేకుండా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఈ ₹5 బిళ్ళల పరిహారం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆచరించుకోండి, మంచి రిజల్ట్ని పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ₹5 కదా, వీటి వల్ల ఏం లాభం ఉంటుంది అనుకోకండి. ₹5 మానవుడి యొక్క జీవితాన్ని మార్చి అప్పుని తీసేసి మానవుడికి సుఖ సంతోషాలు అందించడానికి ఉపయోగపడే పరిహారం ఈ ₹5 బిళ్ళ పరిహారం అని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇలా 48 గంటలు పెడతాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మనం ఇంకా ముందుకు వెళ్ళటానికి, మనకు మంచి జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. చాలా చిన్న పరిహారం, ఫలితం ఉంటుంది.